హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఏమేం పని చేస్తున్నా నాయన ఆరు కరెక్ట్ క్లియర్ ఉంది కదా. రజత్ పాటీదర్ నాట్ అవుట్, విరాట్ కోహ్లీ ఆగిపోయేశారు. ఎప్పుడైతే అవుట్ ఇచ్చారో అప్పటి నుండి మ్యాచ్ కూడా రజత్ పాటీదర్ది అవుట్ అయ్యే క్యాచ్ మీరే చెప్పండి. క్లియర్ గా నాట్ అవుట్. అది జేసన్ హోల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టి నేను ఒప్పుకుంటా, కానీ యాజ్ పర్ రూల్ ఏంటి అంటే ఆ క్యాచ్ పట్టినాక క్యాచ్ ని ఫినిష్ చేయాలి. కానీ జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బాల్ కింద పెట్టిండు, క్లియర్ గా గ్రౌండ్ కి టచ్ చేసిన బాల్. ఈ థర్డ్ ఎంపైర్స్ కూడా ఈ వైట్ బాల్స్ కి నో బాల్స్ కి 2 నిమిషాలు చెక్ చేస్తారు. ఒక 2 నిమిషాల క్యాచ్ ని క్లియర్ గా చెక్ చేసి డిసిషన్ ఇస్తే ఏమైతే పోయినా రజత్ పాటీదర్ నాట్ అవుట్ అని నేను అంటున్నా. ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ బాల్ గ్రౌండ్ కి టచ్ అయినట్టు. నాకైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నా రజత్ పాటీదర్ నాట్ అవుట్ అని. కొన్ని ప్రూఫ్ కూడా పెడతారు, పిక్స్ పెడతా, వీడియోస్ కూడా పెడతా. విరాట్ కోహ్లీ కూడా గొడవ పడ్డారు రజత్ పాటీదర్ నాట్ అవుట్ అని. నీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆర్సీబీ ఈ రోజు మ్యాచ్ ఓడిపోయింది జీటీ తోటి. లిటరలీ క్రికెటర్స్ అందరూ చాలా హ్యాపీ అనుకుంటా. వాళ్ళకి ఎందుకంటే ఈ ఓటమి ఇంకా సెలబ్రేట్ చేసుకోండి, ఎప్పుడు చేసుకోండి. ఈ రోజు ఆర్సీబీ మ్యాచ్ ఎక్కడ తెలియదు, రజత్ కోహ్లీ వికెట్ నాట్ అవుట్ వికెట్ మ్యాచ్. లిటరలీ ఏం మాట్లాడాలి. వీడియో చూశారు కదా, జెసిన్ హోల్డర్ పట్టిన క్యాచ్ అవుట్ నాట్ అవుట్ విషయం పక్కన పెడితే సేమ్ సిచ్యువేషన్ మా ఎస్ఆర్ఎస్ టీం కూడా వచ్చింది. హెన్రీ క్లాసన్ కొట్టిన షాట్కి ఫిలిప్ సాల్ట్ బౌండరీ దగ్గర క్యాచ్ అయితే పడతాడు. తన కాలు క్లియర్గా బౌండరీకి టచ్ అయినట్టు పిక్స్ ఉంటాయి, వీడియో కూడా ఉంటుంది. అది అవుట్ నాట్ అవుట్ మీకు తెలుసు, మాకు తెలుసు. సేమ్ సిచ్యువేషన్ మీ దాకా వస్తే కనుక మీకు అర్థం కాలేదు కదా. అందుకే అంటారు కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది మన వరకు వస్తే కనుక అర్థం కాదు అని. సో ఆ క్యాచ్కి ఈ క్యాచ్కి కంపేర్ చేసి చూసుకున్నా సరే కంప్లీట్గా 100% మాదే ఉంటుంది. ఎందుకంటే అది క్లియర్గా బౌండరీకి టచ్ అయినట్టు క్లియర్గా చూపించాడు కూడా. ఇక్కడ జెసిన్ హోల్డర్ పట్టిన క్యాచ్కి కొంచెం డౌట్ అయితే ఉంటుంది, అట్లీస్ట్ ఒక 10% అయినా. అది మా టీం అని నేను చెప్పట్లేదు, ఎంపైర్స్ గురించి మీరు రాంగ్గా మాట్లాడుతున్నారుగా చెప్తున్నాను. అంతేగాని ఎంపైర్స్ ఇక్కడ జీటీకి ఫేవర్గా చేయడం, సో ఎంపైర్స్ ఫిక్సింగ్ చేయడం అనేది ఏముండదు. ఎండ్ ఆఫ్ ద డే ఎంపైర్ డిసిషన్ అనేది ఫైనల్, అది అవుట్ అయినా నాట్ అవుట్ అయినా సరే, ఓకేనా. సో అది మీ టీంకి ఫేవర్ ఉండదు, మా టీంకి ఫేవర్ ఉండదు. సో అది తెలుసుకొని ఫస్ట్ ఆ నాలెడ్జ్తో వీడియోస్ అయితే చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ మీకే చెప్తున్నాను. సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, ఖచ్చితంగా షేర్ చేయండి. సో అలాగే ఇలాంటి మోర్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన పేజ్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జై హింద్.